హాయ్ అండి. ఆంజనేయ స్వామి కోసం నేను ఈ పూలదండ అయితే రెడీ చేశాను. సో, మీకు కూడా చూపిద్దాము ఎలా రెడీ చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. సో, మల్లెపూలకి తొడిమలు తీసేసుకొని చక్కగా పెట్టుకుంటే మనకి ఈ పూలదండ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అలానే చామంతి పూలకు కూడా తొడిమలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ పూలదండని గుచ్చి తయారు చేస్తున్నానండి. సో, అందుకే నేను వాటికి ఉన్న తొడిమలు అయితే తీసేస్తున్నాను, రిమూవ్ చేసేస్తున్నాను. నార్మల్‌గా నేను విన్నదాని ప్రకారం దేవుడికి పెట్టే ప్రతి పువ్వు కూడా తొడిమతో కాకుండా తొడిమ తీసేసి పాదాల దగ్గర పెట్టాలని నేను విన్నానండి. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. తలపైన పెడతాం మనమైతే చాలామంది ఫోటోకి తలపైనే పెడతారు. కానీ అలా కాకుండా పాదాల వద్ద పెట్టాలంటండి. బట్ ఏమో నాకు తెలీదు. అలానే తులసి ఆకులు, తమలపాకులు కూడా సిద్ధం చేసుకుంటున్నాను. నాకు తులసాకులు దగ్గరలో దొరకవండి. అందుకే తులసి మాల అయితే తెచ్చేసుకున్నాను. ఆ మాలని మనం పెట్టాలంటే కష్టం కాబట్టి, ఎందుకంటే ఆ మాల మనకి చాలా చిన్నగా దగ్గరగా కట్టేస్తారు. దూరం దూరంగా ముద్దగా కట్టేస్తారనమాట. ఇదిగోండి ఇలాగా. సో, అలా కాకుండా దాన్ని ఇలా విప్పేసేసుకొని నాకు నచ్చినట్టుగా కట్టుకుంటాను అనమాట. నార్మల్గా పూలు కట్టుకున్నట్టుగా కూడా కట్టుకొని మనం ఫోటోలకి వేసుకోవచ్చు, దేవుడి ఫోటోలకి. నేను ఈ దారం ఉంది కదండి, ఈ టైల్ దారం అంటారు కదా, టైల్ దారం టైప్ దారం ఉంటే అది తీసుకున్నాను. దాంతో వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో, అందుకని ప్రజెంట్ అయితే నేను తీసుకున్న దారం వచ్చేసేసి మనం పైపింగ్ చేస్తాం కదండి, థ్రెడ్ పైపింగ్ మిషన్ కుట్టేటప్పుడు. సో, ఆ థ్రెడ్ పైపింగ్ అయితే తీసుకున్నాను. ఆ థ్రెడ్ పైపింగ్లో నేను ఇలా పూలని ఒక తమలపాకు పైన ఒక తమలపాకు పెట్టేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గుచ్చేస్తున్నానండి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నాకు తెలియట్లేదు. బట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా దండ గుచ్చాను, ఏంటి, ఆ దండ దేవుడికి వేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు టోటల్ వీడియో చూసారంటే కనుక ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలానే తమలపాకుల్ని ఇలా మడత పెట్టి, అంటే ఫోల్డింగ్స్ కింద మనం శారీ ఫోల్డింగ్స్ పెడతాం కదండి, అలా ఫోల్డింగ్స్ కింద పెట్టేసేసి వాటిలో కూడా ఇలాగా గుచ్చేసుకున్నాము అని అంటే కనుక మనకి దండకి చాలా అందంగా తయారవుతుందన్నమాట. ఈ పూలదండ కట్టడం అనేది చాలా ఈజీ అండి. యాక్చువల్గా నేను ఈ వీడియో తీసి చాలా డేస్ అయింది. బట్ నాకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరట్లేదండి. ఎందుకంటే మా పక్కన ఫర్నిచర్ షాప్ ఉంటుందన్నమాట. సో, ఆ ఫర్నిచర్ షాప్లో ఎప్పుడు ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. నైట్ టైం ఇవ్వాలి, నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే, బట్ నేను నైట్ టైం ఇవ్వడానికి నాకు పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. సో, అందుకే నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అట్లా కుదరక వీడియో చేయట్లేదు. సో, అందుకే లాంగ్ వీడియో పెట్టి కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అయిపోయిందనమాట. వీలు కుదిరినప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇప్పుడు ప్రజెంట్ తులసాకులు గుచ్చడం కూడా, తులసాకులు కూడా నార్మల్గా లావు సూదికే గుచ్చేస్తున్నాను. సో, అవేమీ చీలిపోవండి. తులసాకుల కాడలు గట్టిగానే ఉంటాయి, పర్లేదు. మీకు ఒకవేళ అలా కాదు అని అనుకుంటే కనుక ఇక్కడ నుంచి చేంజ్ చేసుకొని, అంటే సన్న సూదికైతే ఎక్కదు కదండి దారం. సో, అట్లా చేంజ్ చేసుకొని ఇలా 2 దండలు అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. ఒకటి చూపించాను కదా, సేమ్ అదే విధంగా రెండోది కూడా చేసి పెట్టుకున్నా. సో, కంటిన్యూషన్ చూడండి. ఇది వచ్చేసేసి పూల మాల కడతాం కదండి, పూల మాల కట్టినట్టుగా నేను సేమ్ అదే థ్రెడ్తోనే కట్టేస్తున్నాను. మీరు కావాలి అని అనుకుంటే నార్మల్గా పూల మాల కట్టే కాటన్ థ్రెడ్ ఉంటాయి కదా, సో అవి తెచ్చుకోండి. అవి బండిలో వచ్చేసి ఎంతో ఉండదండి, 20 రూపీస్ అలా ఉంటుంది. చాలా పూల దండలకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ టైల్ దారం కన్నా కూడా అది బెటరు. సో, ఇలా అయితే 2 దండల కింద కట్టుకున్నానండి. ఆల్మోస్ట్ ఒక 6 ఇంచెస్ అనుకోండి, అంత లెంత్లో కట్టుకున్నాను, అవి ఇవి కూడా. సో, ఇప్పుడు మల్లెపూలు ఎలా గుచ్చాలి అనేది చూడండి. మల్లెపూలు సన్న సూదితో కొంచెం మామూలు కాటన్ థ్రెడ్ ఉంటుంది కదండి, నేనైతే అది గుచ్చేసాను. మీరు పూల దారం ఉంటే పూలకు గుచ్చే దారానికి గుచ్చేసేయండి. సో, కింద కాడ దగ్గర నుంచి గుచ్చుతున్నాను అనమాట నేను, కాడ మధ్యలోంచి. సో, అలా గుచ్చడం వల్ల మనకి స్ట్రైట్గా పూలు అనేవి స్ట్రైట్గా ఒకదానిపైన ఒకటి అన్నట్లుగా ఉంటాయి.
నిండుదనంగా కూడా ఉంటాయి. బట్ మనం నార్మల్‌గా కట్టాలి అనంటే అంత వి ఎక్కువ పూలు పడతాయి కదండీ! సో, ఇలా అయితే కొంచెం తక్కువ పూలలోనే నిండుగా గుచ్చుకోవచ్చనమాట. కొంచెం టైము, పేషెన్స్ ఉంటే సరిపోతుంది. సో, ఇలా మీరొకసారి ట్రై చేయండి. మీరింకా దేవుడికి బయట నుంచి పూలదండలయితే కొనుక్కురారు. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలానే నా ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేసేయండి. వీడియోస్ నచ్చితే కనుక వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. సో, ఇలా అయితే రెండిటిని ఏకం చేసేసుకున్నాననమాట. కలిపేసేసుకున్నాను. కలిపి ముడేసేసుకుంటామేనండి. 3 రకాల దండలు అన్నీ రెండేసి తయారు చేశాను కదా! సో, అన్నిటిని కూడా ఇలా ఏకం చేసేసుకుంటే వన్ సైడ్ ఒక సైడ్ దండలాగా ఎలా రెడీ అయిపోయిందో చూసారా? సేమ్ అలానే రెండోది కూడా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. రెండోది కూడా సేమ్ ఇలానే రెడీ చేసేసుకోవాలండి. నేను మొత్తం అంతా ఎందుకులో చూపించడం అని 3 లైన్స్ అయితే తీసుకున్నానండి. 2 లైన్స్ తీసుకుంటే నిండుగా అనిపించట్లేదు అని పైన 3 లైన్స్ తీసుకున్నాను మల్లెపూలవి. సో, 3 లైన్స్ మల్లెపూలు తీసుకొని ఆ 3 లైన్స్‌కి ఇట్లా ముడి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా పట్టుకుంటే మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. దానికి పట్టుకొని ఇలా ముడేసేసుకుంటే వాటిని కలుపుకొని మీరు దండలాగా కట్టుకోవచ్చు అనమాట. సో, ఇట్లా ఇందాక ఒక 3ని కలిపి ఒక సెట్ చేశాను కదండీ! సేమ్ అదే విధంగా ఈ 3ని కలిపి ఒక సైడు దండకి ఒక సైడ్ సెట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇక్కడి వరకు గుచ్చే వరకు ప్రాసెస్ ఎంతున్నా ఇది ఈజీగా అయిపోతుందండి. ఈ ప్రాసెస్ మాత్రం ఇలా చేసి పెట్టేసేసుకుంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది. మనం నార్మల్‌గా కట్టలేం కదండీ వాళ్ళు కట్టినట్లు. సో, ఇలా అయితే మనకి సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది. ఎందుకంటే మన చేత్తో మనం దేవుడికి కట్టి మెడలో వేస్తున్నామనంటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరేగా ఉంటుందన్నమాట. సో, ఇది ఇక్కడి వరకు దండ ప్రాసెస్ కొంతవరకు అయిందండి. నేను కింద కూడా కడదాం అనుకుంటున్నాను. కొంచెం ఏలాడేలాగా ఉంటాయి కదండీ! మనం ఎలా అయినా గుచ్చుకోవచ్చు. మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని ఇలానే కాదు దండ మీరు ఏ రకంగా అయినా క్రియేటివిటీని యూజ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చనమాట. సో, ఈజీగా అయిపోతుంది. అలానే తక్కువ కాస్ట్‌లో అండ్ మీకు కూడా సాటిస్ఫాక్షన్‌తో ఉంటుందన్నమాట. సో, ఈ వీడియో నచ్చితే మీరు కన్ఫర్మ్ ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి దండ తయారు చేయడానికి. ఎందుకు అంటే నేను వీడియో తీసుకుంటూ చేశాను కాబట్టి. నార్మల్‌గా అయితే కంటిన్యూగా కూర్చొని కట్టాము అని అంటే కనుక ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి. ఎందుకంటే ఓన్లీ గుచ్చడమే కదా! మనమేం కష్టపడి వాళ్ళు అల్లినట్లయితే అల్లట్లేదు కదా! వాళ్ళే 10 మినిట్స్‌లో ఒక దండ కట్టేస్తారంట. మనం ఇలా గుచ్చి కట్టలేమంటారా? చూడండి నేను కింద ఇలా దండలనైతే అన్నిటిని కలిపి ఇలా రెడీ చేసేసుకున్నాను. వాటిల్ని కింద నుంచి పైకి తీసుకొని ఇట్లా ముడేసేసుకుంటున్నాననమాట అన్నిటిని ఒక దగ్గర. మనకి థ్రెడ్ కనిపించినంత మాత్రాన ఇదిగా ఏముండదండి. ఎందుకంటే ఆకులు, పువ్వులే కదా! సో, అవి వాటిని కవర్ చేసేస్తాయన్నమాట. వీటిని దేవుడికేసాక ఎలా ఉందో చూదురు గాని. మనకి వేశాక ఎంత అందంగా ఉందో చూసారా? మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.